నా పేరు గొంగొల్ల ఈశ్వర్, భారతీయ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంఘ అధ్యక్షుడిని, జోగులాంబ గద్వాల జిల్లా. ముఖ్యంగా ప్రస్తుతం బీసీ ఉద్యమం మరి లేవదీయాలంటే ఖచ్చితంగా మనకంటూ ఒక నెట్వర్క్ ఉండాలి. మరి నెట్వర్క్ ఉంటే సరిపోదు, సమన్వయం అనేది ఉండాలి. మరి దానికి తగిన ఫండ్ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే బీసీ ఉద్యమం అనేది సక్సెస్ అవుతుంది. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు చేసుకుంటూ పోతే అనేది సక్సెస్ కాదు. ఇండివిజువల్గా పని చేసినప్పటికీ మనం అంతా కలిసి మాత్రమే పోరాడాలి. అప్పుడే బీసీ ఉద్యమం అనేది మొదలవుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అది నిజంగా రాజ్యాంగ విరుద్ధం. ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్కు నేను వ్యతిరేకం కాదు, కాకపోతే వాళ్ళ యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో పేదలకు మరి ఈడబ్ల్యూఎస్ ఇస్తామన్నారు. అసలు మీ కాడ ఎంపెరిటికల్ డేటానే లేదు. మీరు ఎట్లా ఇచ్చినారో 10%, అసలు 2% ఉన్నటువంటి పేదలు, ఈడబ్ల్యూఎస్ పేదలు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఉంటే 10% మీరు ఎట్లా ఇస్తారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేవలం ఓన్లీ మీరు 10% వరకు ఇస్తామంటే డైరెక్ట్గా 10% ఇస్తే ఎట్లా? దీనిపైన ఖచ్చితంగా ఎంపెరికల్ డేటాతో సహా మీరు మాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. లేకుంటే మేము కూడా ఉద్యమాలు చేస్తాం, కోర్టులకు పోతాం. మరి అదేవిధంగానే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మరి ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి మరి నేను బీబీసీఎస్ సంఘ్ తరఫున మనవి చేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.